SB8 న్యూస్కి స్వాగతం. విద్యుత్ షాక్ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి న్యాయం చేయండని తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ప్రజలు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి తాండూరు పట్టణంలోని విద్యుత్ శాఖ DE భానుప్రసాద్కు తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ సమక్షంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యుత్ షాకుతో తీవ్రంగా గాయాలకు గురై హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంతారం సర్పంచ్ భర్త జంగని వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ N జీవరత్నం, PSCS ఎల్మకర్నే డైరెక్టర్ పెండా నరసింహులు, P ప్రకాశం, మహమ్మద్ ముస్తఫా, బొడ్డే అనంతయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు జరిగిన ప్రమాదంలో బొడ్డే సత్తయ్య గారి కుమారుడు బొడ్డే యోహాన్ గారు ప్రమాదానికి గురయ్యడం జరిగింది. అంతరం గ్రామం శివారులోని 126వ సర్వే నంబర్ లోపల గత 2 సంవత్సరాల నుంచి బొంబు 33 kV లైన్ది బొంబు కిందికి వైర్లు కిందికి ఉన్నగానన్నా ఒక్కసారి గిట ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి విజిట్ చేయలేరు. కనీసం 2 సంవత్సరాల నుంచి బొంబులు కిందికి ఖాళీ చేయలే వాళ్ళు ఉంటే గిట వాళ్ళు వచ్చి చూడలేరు. మొన్న అనుకోకుండా ఆయన పోతుంటే దూరం నుండే ఖాళీ షాట్ కొట్టడం జరిగింది. షాట్ కొడితే ఒక సైడ్ మొత్తం కాలిపోవడం జరిగింది. దాని గురించి DE గారు వాళ్ళకు పరిహారం ఇవ్వాలని ఇప్పుడు ఒక దరఖాస్తు మేము DE గారికి ఇవ్వడం జరిగింది. గ్రామస్తులం అందరం కలిసి DE గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా బిడ్డ కొడుకు కరెంటు పట్టింది, ఎవాను ఆయన పేరు. ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. వీళ్ళు కరెంటు వాళ్ళు ఆ తంబం వంగి ఒక గజము భూమికి తాకేటట్లు ఒక గజంలో ఉన్నాయి. వీళ్ళు సరిచేయలేరు. ఏడాది పైననే అయింది. ఆ చెయ్యక ఆయన బర్రకాడికి పోయిండి బరిని కొడదామని చేయలేపితే చెయ్యికి దాకి ఆయన చాలా సీరియస్లో ఉన్నాడు. వీడికి 3 లక్షలు పెట్టినాము, మళ్ళీ ఇంకా 10 రోజులు ఉండాలి అంటున్నాడు. అక్కడ 10 లక్షలు అయ్యేటంత సో ఇది ఉన్నది ఇలాగానికి. ఆడికి ఎట్లయితుందో ఏమో. సాయం చేయాలి, కరెంటు వాళ్ళు సాయం చేయాలి అని చెప్తున్నాం. వాళ్ళందరూ సర్పంచ్ వచ్చిండు, పోలీస్ పటేల్